హైదరాబాద్ ఐటీ కారిడార్లో లగ్జరీ థియేటర్ని ఏర్పాటు చేసేందుకు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు కేవలం సినిమాల్లో నటనకే పరిమితం కాకుండా ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తున్న క్రమంలో తారక్ కూడా ఇదే బాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తెలుగు చిత్రసీమలో ఈ రకమైన మల్టీప్లెక్స్ బిజినెస్ ట్రెండ్కు సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకారం చుట్టారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆయన గచ్చిబౌలిలో నిర్మించిన ఏఎంబి సినిమాస్ విలాసవంతమైన వీక్షణ అనుభూతిని అందిస్తూ దేశంలోనే అత్యంత విజయవంతమైన మల్టీప్లెక్స్ గా నిలిచింది. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదే ఏషియన్ గ్రూప్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని అమీర్పేట్ లో ఏ సినిమాస్ ప్రారంభించగా, మాస్ మహారాజు రవితేజ దిల్ సుఖ్ నగర్ వద్ద ఏఆర్టీ సినిమాస్ నిర్మించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ పేరుతో లగ్జరీ స్క్రీన్ ను అందుబాటులోకి తెచ్చారు. యంగ్ హీరో నాని కూడా ప్రస్తుతం ఇదే బాటలో పయనించబోతున్నారు. త్వరలో ఆయన కూడా మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టార్ ఎగ్జిబిటర్లు సరసన చేరేందుకు జూనియర్ ఎన్టీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానాక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ ను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఉన్నత వర్గాల జనాభా ఎక్కువగా ఉండే ఈ ఐటీ కారిడార్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన థియేటర్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ ప్రచారం నిజమైతే సొంత బ్రాండ్ నేమ్ తో మల్టీప్లెక్స్ రంగానికి ప్రాతినిధ్యం వహించే మరో బాట టాలీవుడ్ స్టార్ గా ఎన్టీఆర్ నిలుస్తారు. ప్రస్తుతం ఇదంతా పరిశ్రమలో సాగుతున్న జోరుగా చర్చ మాత్రమే కాగా, తారక్ ఆయన బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈ బిజినెస్ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత రానుంది.